విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా ప్రతి విద్యార్థికి త్రినేత్రం విద్యతోనే ఏదైనా సాధ్యమని, విద్యలో ఉన్నత శిఖరాలకు వెళ్లాలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల పీజీ కోర్స్ డైరెక్టర్ తోట రామూర్తి అన్నారు. ఈ మేరకు భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల పీజీ కోర్స్ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి సామాజిక బాధ్యత, సమాజ సేవ, మత్తు పదార్థాలపై హెల్మెట్, ఇతర సామాజిక విషయాలపై చైతన్యవంతం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ఎటువంటి రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా తగు జాగ్రత్తలు వహిస్తున్నారని, సమాజంలో ప్రజలు, విద్యార్థులు ట్రాఫిక్ పోలీసు ఆదేశాల మేరకు రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ త్రిబుల్ డ్రైవింగ్ మానుకోవాలని, తద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని సూచించారు. అలాగే పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి వాటిని సంరక్షణ కూడా అందించాలని, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లుగా మన జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఆర్టీఓ, మున్సిపల్ కమిషనర్, ఇతర ప్రభుత్వ సంబంధిత అధికారులు పర్యావరణ శుభ్రతపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పీజీ కోర్స్ డైరెక్టర్ తోట రామూర్తి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి స్టూడెంట్ యాక్టివిటీస్ పర్మిషన్స్ తీసుకోవాలి. నమస్కారం. ఎందరో మహానుభావులు కృషి ఫలితంగా భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి ది భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడపడుతున్నటువంటి కేజీఆర్ఎల్ కళాశాల ఈరోజు మేము రాష్ట్రంలోనే, యూనివర్సిటీలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన విద్యా కళాశాలగా మేము గుర్తింపు తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. మా మేనేజ్మెంట్ వారి సహకారంతో, అలాగే విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు యూనివర్సిటీలోనే కాకుండా రాష్ట్రంలోనే పేరెన్నికైన కళాశాలగా మేము గుర్తింపు తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు మారుతున్న విద్యా వ్యవస్థకి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి NEP 2020లో భాగంగా ఈరోజు మా కళాశాలలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టి ఆక్వాకల్చర్, ఆక్వాకల్చర్ దాకా వచ్చారా? ఇంగ్లీష్ కోర్సులతో 10 కోర్సులతో మేము ఈరోజు కేజీఆర్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ని రన్ చేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యంగా మా మేనేజ్మెంట్ అయినటువంటి అధ్యక్షులు శ్రీ పొట్టిపూడి గోవిందరావు గారు, సెకండ్ కరస్పాండెంట్ శ్రీ మింటే రామ్మనోహర్ గారు, ట్రెజరర్ శ్రీ గణపతుల శ్రీనివాస్ గారు, అలాగే ఇతర జీబీ మెంబర్లు, మా జనరల్ బాడీ సభ్యులు అందరి సహకారంతో మేము అత్యంత ఆత్మకంగా మేము రన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మన భీమవరంలో చూస్తే ప్రతి కార్యక్రమం మీద మా విద్యార్థులకి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు సొసైటీకి కూడా మా వంతు సమాజాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుగా మా విద్యార్థులకి మేము ప్రతి విషయం మీద కూలంకషంగా చర్చించి విద్యార్థులతో సదస్సులు, సెమినార్లు ఏర్పాటు చేసి
వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వారి ద్వారా సమాజంలో ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా మా వంతు కృషి మేము చేస్తున్నాం. దానిలో భాగంగా ముఖ్యంగా ఈరోజు చూస్తున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ ఉంది. మన స్టేట్ గురించి ఎక్కువగా చెప్తూ ఉన్నారు. ఈరోజు మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనే డ్రగ్స్ మాఫియా గురించి, డ్రగ్స్ గురించి కళాశాలలో విద్యార్థులు ఉపయోగించే పరిస్థితి వస్తుందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం అర్థమవుతుంది. అటువంటి విషయాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు మా కళాశాలలో ఉన్నంతసేపు మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి బాధ్యత తీసుకుని ఎటువంటి ప్రమాదాలకి లోన్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం మేము స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా వంతు కృషి మేము చాలా చేస్తున్నాం. చాలా అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి గారు, ఆవిడ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చారు. ఆవిడకి అనేక సబ్జెక్టుల మీద పూర్తి అవగాహన ఉంది మేడం గారికి. ఆవిడ కూడా చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి మేడం గారు. ఆవిడని మేము దగ్గరగా చాలాసార్లు చూసాం. మేడంతో కూడా మేము చాలాసార్లు మాట్లాడటం జరిగింది. ఆవిడని కలిసి చాలా విషయాల్లో మీద చర్చించడం కూడా జరిగింది. అందుగురించి ఆవిడ గురించి మాకు పూర్తిగా తెలుసు. ఆవిడ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆవిడ కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి, అలాగే జిల్లానే మన రాష్ట్రంలోనే గొప్ప జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆవిడ వంతు కృషి చేయడానికి ఆవిడ చాలా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా మన ఎస్పీ గారు అజిత మేడం గారు, అలాగే డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆర్టీఏ ఆఫీస్ వాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, వీళ్ళందరూ కూడా ఎవరి పరిధిలో వారు ఈ సమాజాన్ని మంచిగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియా, వీరి గురించి పూర్తి స్టేట్ ప్రెస్ అండ్ మీడియా వారు ప్రతి కార్యక్రమంలో కూడా ఈ ప్రజల అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే మనం అందరూ సమిష్టిగా కృషి చేస్తే ఈ డ్రగ్స్ని అరికట్టడంలో పెద్ద ఇదేమి ఉండదు. అలాగే ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు, ఆవిడ మా కాలేజీ స్టూడెంట్ అయినందుకు, మా జీటీపీ కళాశాలలో బీఈడి కాలేజ్ స్టూడెంట్ అయినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఆవిడ కూడా చాలా కృతజ్ఞతతో ఉన్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కింద చాలా చేశారు. అలాగే ఈ ప్రభుత్వంలో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే వాళ్ళ పరిధిలో చేసే ప్రతి కార్యక్రమానికి మన వంతు సహకారం అందిస్తాం కూడా. అలాగే ముఖ్యంగా డ్రగ్స్తో పాటు ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి, అలాగే హై స్పీడ్తో మరీ విపరీతమైన స్పీడ్తో వెళ్తున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అలాగే వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటే వారికి ప్రమాదం తప్పుతుంది, ఇతరులకు కూడా ప్రమాదం తప్పుతుంది. ఈ విషయం మీద కొంచెం ఆలోచించి మీరు జాగ్రత్తగా నడపాలని. అలాగే హెల్మెట్, ముఖ్యంగా మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు హెల్మెట్ లేకపోవడం మూలంగా ప్రమాదాలలోనే ఈరోజు చూస్తూ ఉంటే మనకి కోవిడ్లో చాలామంది చనిపోయారు. తర్వాత అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది ఒక రోడ్డు ప్రమాదంలో కూడా హెల్మెట్ లేకపోవడం మూలంగా, అతి వేగంగా నడపడం మూలంగా వీళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి హెల్మెట్ ధరించండి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం కూడా నిరోధించండి. అసలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మూలంగా మీకు ప్రమాదం జరుగుతుంది, ఇతరులకు ప్రమాదం జరుగుతుంది. చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిమిషం పక్కన ఆగి మాట్లాడుతున్న మూలంగా ఏమీ ప్రమాదం ఏం జరిగిపోదు. మీకు పక్కన ఆగండి. చిన్న ప్రమాదాలు అని ఆలోచిస్తే చాలా పెద్ద ప్రమాదాలు అయిపోతున్నాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, అందరి మీద ఉంది. ప్రతి వాళ్ళు సొంతంగా ఆలోచించి వాళ్ళు పర్సనల్గానే ఫీల్ అయితేనే, వారు తమ సొంతంగా ఫీల్ అయితేనే ఏదైనా కూడా ముందుకెళ్తుంది. అనుకో ఏదో జరుగుతుంది అనుకుంటే మాత్రం ప్రమాదం మన దాకా వస్తేనే కానీ తెలియదు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈరోజు యువత ఉంది. అటువంటి కాపాడుతుంతో పాటు మన పిల్లలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చిన్న విషయాలకి ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడకుండా మన వంతు మనం ప్రయత్నం చేస్తాం, మనం కృషి చేసి మన సమాజాన్ని ముందుకు నడిపించాలని. అలాగే ముఖ్యంగా ఈరోజు చూస్తుంటే కాలుష్యం గురించి చాలా చెప్తా ఉన్నారు. సో కాలుష్యం పెరగడానికి కూడా మనమే కారణం. ఉన్న చెట్లను కొట్టేయడం, చెట్లు నాటకపోవడం, అలాగే ప్లాస్టిక్ పడేయడం, ప్లాస్టిక్ వస్తువులు నిరోధించండి. అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో బాగా మీ వంతు మీరు పెద్ద చెట్లు నాటేయకపోయినా మీ వంతు సహకారంగా ఏదో ఒక చిన్న మొక్కలు నాటండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న మొక్కలు నాటండి. ఒక మొక్కలు నాటండి, అది ఆటోమేటిక్గా మనకు భవిష్యత్తుని ఇస్తుంది, మన పిల్లలకు భవిష్యత్తుని ఇస్తుంది. అలాగే ఈరోజు గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, అలాగే మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, లేకపోతే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు
అందరూ కూడా ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలని చేసే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అవుదాం. అందరికీ మన వంతు కృషి చేస్తూ మన వంతు సహకారంగా సమాజానికి ఎంతో కొంత సహాయం చేయండి. ఆటోమేటిక్గా సమాజం డెవలప్ అవుతుంది. సమాజాభివృద్ధికి మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయకపోయినా మనకు తోచినంత చిన్న కార్యక్రమాలు చేస్తే ఆటోమేటిక్గా సమాజం అభివృద్ధి పదంలో దానంతట అదే నడుస్తుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి మా వంతు కృషిగా మా విద్యార్థులని సమాజంలో కొన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి సమాజంలో సోషల్ సర్వీస్ పేరిట మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ద్వారా, అలాగే సోషల్ సర్వీస్ పేరిట చాలా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. మా విద్యార్థుల ద్వారా మాకు చేతనైనంత సహాయం చేయడానికి, అలాగే వాళ్ళ గ్రామాలలో, అలాగే పట్టణంలో, అలాగే మన పరిసర ప్రాంతాలలో కూడా మా వంతు కృషి చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. దీంట్లో మా కళాశాల మేనేజ్మెంట్తో పాటు మా ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియా వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ